సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజిద్దాం. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజ్ఞప్తి. ఆర్జీవన్ ఏరియాలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన పర్యావరణ విభాగం. కార్మిక పక్షపాతి కొమరయ్య సేవలు చిరస్మరణీయం. కొమరయ్య 28వ వర్ధంతి సభలో కొనియాడిన ఏఐటియుసి నాయకులు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 250 గజాల స్థలాన్ని కేటాయించాలి. రామగుండం తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి పిలుపు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం. ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పిలుపు. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 91,10,1056 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులైన 91 మందికి రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 3వ విడతగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆడబిడ్డ అభ్యున్నతే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవిస్తుందంటూ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ అభ్యున్నతి మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ఇందిరమ్మ రాజ్యంలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత రాజ్యాంగ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందంటూ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందించే విధంగా కృషి చేస్తుందని అభయమిచ్చారు. సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ చేసే మంచి పనులను ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపాయని, ప్రజల చేతిలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జాగ్రత్తగా దేవుడిని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వ్యతిరేక అతీతంగా ఒక బంధుత్వంతో పోయేటువంటి ఒక గొప్ప ప్రాంతం మన కార్మిక క్షేత్రం. అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరి పండుగలు జరుపుకునే వ్యవస్థ మనది. మరి రేపు జరగబోయే 9 రోజుల్లో కూడా అటు ముస్లిం సోదరులు, ఇటు క్రిస్టియన్ సోదరులు, హిందువులతో కలిసి ప్రతిసారి ఒక సమ్మేళనం నిర్వహిస్తాం. ఈ యొక్క భాగంలో అందరికీ ఆ దేవుడు గణనాథ్ మొదటి దేవుడుగా భావిస్తాం. ఆ గణనాథుడి ఆశీర్వాదంతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చిరునవ్వుతో ఉండాలని, మన ప్రాంతం అభివృద్ధి చెందాలని, మన ప్రాంతానికి వచ్చే ఇండస్ట్రీ త్వరితగతిగా ఏర్పాటై మన పిల్లల భవిష్యత్తుకి, నగరానికి బంగారు భవిష్యత్తుగా మారాలని. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ జె.ఆర్నశ్రీతో కలిసి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పంచాయతీరాజ్ అధికారులు పర్యటించి కావలసిన మౌలిక సదుపాయాల వివరాలు సేకరించి ఎస్టిమేషన్ ఏసీ అట్టి పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. Take a small break in City News.
రండి, విచ్చేయండి. గణపతి నవరాత్రుల్లో పూజలందుకునేందుకు మా వద్ద వందలాది మోడల్స్ లో గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? సీజనల్ గూడ్స్ బ్రాండ్ అంబాసిడర్ పతంగుల రవి సారథ్యంలో విష్ణుమూర్తి గణేష్ వినాయక విగ్రహాల కేంద్రం, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, ప్రభుత్వ హాస్పిటల్ రోడ్, గోదావరి కని మోడల్స్ వచ్చి ఉన్నాయి. జోధ్పూర్ గణేష్, సోలాపూర్ గణేష్, పూణే గణేష్, అయోధ్య గణేష్, బాంబే పీఠం గణేష్, రాజ్కోట్ గణేష్, శివాజీ గణేష్, రాజ్పుత్ గణేష్, డోలో గణేష్, రాజసింహం గణేష్, డైనోసర్ గణేష్, జబల్పూర్ గణేష్, ఉదయ్పూర్ గణేష్, బాల గణేష్ వంటి వివిధ ఆకృతులలో చూడముచ్చటగా ఉన్నాయి. రండి, త్వరపడండి. మీకు నచ్చిన మోడల్ గణపతి విగ్రహాన్ని ముందే బుక్ చేసుకోండి. విష్ణుమూర్తి గణేష్ వినాయక విగ్రహాల కేంద్రం, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, ప్రభుత్వ హాస్పిటల్ రోడ్, గోదావరి కని. సెల్ నంబర్ 9948162353, 8639825014 మరియు 8639821645. పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజిద్దామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అసంఘటిత కార్మిక మహిళా ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కని చౌరస్తాలో ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ హాజరై ప్రజలకు మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రంగురంగుల గణపతులను పూజించి వాన నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నదులు, చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయని అన్నారు. అందుకే ప్రజలంతా మట్టి గణపతులను పూజించాలని కోరారు. ఇది చాలా మంచి ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరి ఇంటికి ఎవరైతే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళకి అండ్ అందరికీ కూడా ఇక్కడ ఈ దేవుణ్ణి వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని, ఆ దేవుడు అనుగ్రహం వీళ్ళందరూ పొందాలని ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పుణ్య కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ కాంగ్రెస్ అక్క చెల్లెళ్ళు కూడా అందరు కూడా దీంట్లో భాగమై ఇక్కడ ఈ మంచి కాజ్ అందరు పెట్టాలి. కుటుంబంలో ఇంట్లో మన ఇంట్లో తెచ్చుకునే ప్రతి గణేష ఎకో ఫ్రెండ్లీ ఉండాలని కోరుతూ మట్టి గణేష్ని తెచ్చుకోండి. మన వాటర్లు కలామినేట్ కాకుండా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో కేకేసి పెద్దపల్లి జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు ఎం సరిత, కార్పొరేషన్ అధ్యక్షురాలు ఎండి గౌసియా, రామగుండం ఉపాధ్యక్షురాలు రామలింగేశ్వరి, ప్రధాన కార్యదర్శి సరేహా బేగం, దాసరి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియాలో పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భారీగా చేపట్టారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్జీవన్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ విభాగం, ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా SO2 GM రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై GM ఆఫీసు ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ SO2 GM మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని, నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి వినాయకులను కాపాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలతో తయారు చేసే వినాయకుల విగ్రహాలను వాడకూడదని, మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నానుడితో వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యతగా అందరూ మట్టి వినాయకులను వాడే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. వినాయక చవితి పర్వదినం ఈరోజు అనగా ఆ రోజు మనము అందరం వినాయకుని యొక్క విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాము. ఈరోజు మనం ఏం చేసామంటే వినాయక విగ్రహాలని, మట్టి విగ్రహాలు మనం వితరణ చేసాం అందరికీ. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వివిధ రంగురంగులతో చేసినటువంటి విగ్రహాలని వల్ల మనకి వాటిని విసర్జన చేసిన తర్వాత మనకి పొల్యూషన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాలలో మట్టి విగ్రహాలతో వినాయకుని యొక్క ఉత్సవాలు జరగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక పిలుపుగా కలర్ విగ్రహాలు వాడినట్టయితే కాలుష్య నివారణ, నీరు కూడా కాలుష్యం అయిపోయి మన తాగేటువంటి నీరు కూడా ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలను, కలర్ విగ్రహాలను వాడకుండా చిన్న విగ్రహాలైనా పెద్ద విగ్రహాలైనా మరి మట్టి విగ్రహాలనే వాడాలని, ఇప్పటికైనా రాబోయే సంవత్సరం అన్నా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని. అలాగే ఇవాళ ప్రజలు పానీపూరి తింటూ ఉన్నారు.
అందులో క్యాన్సర్ వ్యాధి వస్తుందని ఇలా సైంటిస్టులు చెప్పినటువంటి సందర్భంలో ఇలా మనం తినే తిండిలో ఇలా మనము చికెన్ మటన్ బిర్యానీ వేసుకుంటాం, అలా కూడా కలర్స్ వేస్తున్నాం. కలర్ ద్వారా మనిషికి ఎంత హాని జరుగుతుందో మరి యొక్క మట్టి విగ్రహాల వినాయకుని ఒక చవితి వల్ల మనం తెలుసుకోవాలని, ఈ కలర్స్ని వాడొద్దని ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఏ పోషం, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఏఐటియుసి ప్రతినిధి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, సర్వే అధికారి ప్రభాకర్, డీజీఎం క్వాలిటీ సాయి ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బంగారు సారంగపాణి, హనుమంతరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. Take a small break in City News. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 250 గజాల స్థలం కేటాయించాలని రామగుండం తెలంగాణ ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని 6 గ్యారంటీల్లో ప్రకటించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సాధనలో తిండి తిప్పలు లేకుండా రాష్ట్ర సాధనలో భాగమైన ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి 2 ఎకరాల స్థలం, నెలకు 25,000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. రైల్వే పాస్, బస్ పాస్ ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులకు 6 గ్యారంటీలల్లా 6వ నంబరు ఉద్యమకారులకు 250 గదాల జాగా ఇస్తామని ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నది రామగుండం నియోజకవర్గం ఉద్యమకారులందరూ ఈరోజు 250 గజాల జాగా ఉద్యమకారులకు ప్రకటించాలనేది, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 250 గజాల జాగాను ఉద్యమకారులకు ప్రకటించాలి. అందరినీ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల భూమిని మీరు ఏ రకంగా ఇస్తారో మీరు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా ఉద్యమకారులకు కూడా వారిని ఆదుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర అమోఘమైంది. వారికి వెలకట్టలేనటువంటి పోరాట పటిమ చూపించి రాష్ట్ర సాధన దిశలో అడుగులు వేసినటువంటి ఉద్యమకారుల త్యాగాలకు ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇల్లులో వారికి డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు కావచ్చు, 10 లక్షలు, దానికి ఇల్లుకి ఎంతైతే గంత ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత 10 నెలల సమయం అయినా సరే ఇప్పటిదాకా కూడా ఉద్యమకారుల కోసము ఈ 250 చదరపు గజాల స్థలం విషయంలో కానీ, ఇంకా వారు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో కానీ, ఉద్యమకారుల సంక్షేమం విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టడం హర్షణీయం అయినప్పటికీ మరొకసారి వారికి ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి. తర్వాత రైల్వేలలో కానీ బస్సులలో కానీ వారికి ఉచిత ప్రయాణం దిశగా పాసులను అందించాలి. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం ఉద్యమకారులు సింహాచలం, రత్నాకర్,
నూతి తిరుపతి, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి పిలుపునిచ్చింది. గోదావరి కని స్వతంత్ర చౌక్ కూడల్లో శుక్రవారం మట్టి గణపతులను స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందిన వినాయక విగ్రహాలను పూజించడం, నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తు చేశారు. సామాజిక ప్రగతి తోడ్పడే చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపడుతున్న స్ఫూర్తి క్లబ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఒక నిలువుటద్దంగా ఉన్నటువంటి రామగుండం లయన్స్ క్లబ్ స్ఫూర్తి మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి దాతలకు, అలాగే అధ్యక్షుడు నార్ల ప్రసాద్కు, అలాగే సెక్రటరీ శ్రీధర్, ట్రెజరర్ ప్రవీణ్కు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కేవలం ఆధ్యాత్మికమే కాదు, అంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఒక మంచి మేలును పొందాలి అనేటువంటి సంకల్పంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణం అనేది చాలా ముఖ్యం మానవ జీవితంలో. ఎందుకంటే మనం గమనిస్తున్నాం, ఈరోజు గుండెపోట్లు కానీ అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, అంతు చిక్కని అనారోగ్యాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే పర్యావరణంలో ఉండేటువంటి లోపమే. మరి ఆ పర్యావరణం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ఆరోగ్యాన్ని కార్మిక క్షేత్రానికి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం స్ఫూర్తి ముందుకు రావడం, అందులో భాగంగా ఒక నవరాత్రులు జరుపుకునేటువంటి ఈ యొక్క వినాయక విగ్రహాల్ని మనం మట్టితో చేసినటువంటి వాటిని అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గోదావరి ప్రాంతంలో ఒక 2500 మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని చేపట్టాము. నిన్న దుర్గానగర్లో ఒక 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేసినాము. ఈరోజు లక్ష్మీనగర్లో కూడా ఒక 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. అదే కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలి, మన ఆరోగ్యాలను కాపాడాలి. ప్రతి ఒక్కరం పొద్దులు లేవనే కవర్ పట్టుకొని పోతాను, అలాంటి కవర్లు బ్యాన్ చేయండి, ప్లాస్టిక్ నిషేధిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. క్లబ్ ప్రెసిడెంట్ నార్ల ప్రసాద్, సెక్రటరీ శ్రీధర్, ట్రెషరర్ కోదాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, డీసీజీఎస్ జయప్రకాష్ చౌడ, సేగంటి నరేష్, జెడ్సీ గుంతా వినోద్, నల్లమాస్ మల్లికార్జున్, గంగరాజు, రవీందర్ రెడ్డి, నటరాజ్, విజేందర్, చింతల సతీష్, సంతోష్ రావు, ఫస్ట్ ప్రెసిడెంట్ సేగంటి విక్రమ్, వైసీ సంఘ నాయకులు దూతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ సిటీ న్యూస్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678, 9010977664. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దామని NCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పిలుపునిచ్చారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా గోదావరి కని 46వ డివిజన్ కాకతీ నగర్లో నర్స్ కాలనీలో శుక్రవారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ తో పాటు ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గులివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమంతా మట్టి వినాయకులను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే రంగురంగుల గణపతి విగ్రహాలను పూజించడం మానుకోవాలని సూచించారు. ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ 46వ డివిజన్లో మన ములుగురి మహేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ కొలివాడ ప్రసన్న కుమార్ మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందనే కాన్సెప్ట్ ఈ మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది. దీనికి ఎన్సీపీ ద్వారా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే పండుగ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని పట్ల ఎన్సీపీ పార్టీ రామగుండం నియోజకవర్గం లోపల 46వ డివిజన్ యువ నాయకుడు మహేష్ ఆధ్వర్యం లోపల ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరిమణులందరూ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి వినాయకులు వాడాలనే ఆలోచనతోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల కలిగే నష్టాలను కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడకం వల్ల జలాలు కలుషితమవడం కాక మన యొక్క ఆరోగ్యాలు కూడా పాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదొక ఆరంభంగా మేము మాకు తోచిన విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వాడకాన్ని తగ్గించే విధంగా మట్టి వినాయకుల పైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని 46వ డివిజన్ లోపల చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎన్సీపీ యువ నాయకులు ములుగురి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, నాగుల శివకుమార్, కుమ్మరి నాగార్జున, సందిళ్ల సూర్య, పొడిశెట్టి మణిదీప్, అరక సాయి, లలిత్ మొగలి, గాజుల సతీష్, స్థానికులు జేమ్స్ రెడ్డి, రత్నమధు, అబ్బోజు శ్రీదేవితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గానగర్ లేఅవుట్ కాలనీ లాంజ్ భవనాన్ని శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలోని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి 800 కోట్లతో పవర్ ప్లాంట్ సహా 250 కోట్లతో వివిధ కాలనీలో అభివృద్ధి పనులకు కేటాయించినట్లు తెలిపారు. రామగుండాన్ని రాష్ట్రంలోనే ప్రథమ నియోజకవర్గంగా ఉంచడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ లేఅవుట్ కాలనీ గౌరవ అధ్యక్షులు మందని సంపత్, జనరల్ సెక్రటరీ కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఉన్నంతల దేవేందర్ రెడ్డి, కర్వేద సత్యనారాయణ రెడ్డి, ముఖ్య సలహాదారు పిఎస్ అమరీందర్, చెక్కుల నారాయణ, మల్లేశ్వరరావు, కాలనీ పెద్దల రాజేశ్వరరావు, పిన్నింటి రవీందర్ రెడ్డి, కొల్లూరు విజేందర్, కొల్లూరు శ్రీనివాస్, కొల్లూరు సుధాకర్, గుర్రం శ్రీనివాస్, ఖండూరి దామోదరాచార్యులు, నరేందర్, డాక్టర్ మల్లేశం, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విశ్వభారతి హైస్కూల్లో శుక్రవారం విశ్వభారతి నవోదయ సెంటర్ జోసెఫ్ పాఠశాల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తమ సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లోకెల్లా గొప్ప వృత్తిని, ఈ ప్రొఫెషన్ ద్వారానే అన్ని ప్రొఫెషన్స్ తయారవుతాయని, దేశానికి ప్రధాని అయిన పాఠశాలకు బంటైనా ఈ ప్రొఫెషన్ నుండే వస్తారని తెలియజేశారు. ఉపాధ్యాయుడే దేశానికి వెన్నుముక అని, ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారానే మన భారతదేశం ఇప్పుడు అన్ని దేశాల కన్నా మెరుగ్గా ముందుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగిస్తూ అందరినీ విద్యార్థులను సమానంగా చూడాలని, గొప్ప స్థాయికి ఎదిగే విధంగా ఆశీర్వదించాలని కోరారు. విశ్వభారతి పాఠశాల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, సెయింట్ జోసెఫ్ స్కూల్ హెచ్ఎం నోవెల్ జోసెఫ్, ఆశలత, సీనియర్ ఉపాధ్యాయులు జగన్, మధుకర్, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ పాషా, మహంకాళి స్వామి, కతిమల్ల రమేష్, బొడిగే భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక పక్షపాతి కొమరయ్య సేవలు చిరస్మరణీయమని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ కొనియాడారు. గురువారం రాత్రి గోదావరికని భాస్కరరావు భవన్లో ఏఐటియుసి మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కొమరయ్య 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ఉన్న సింగరేణిని పోరాడి నైజాం ప్రభుత్వంతో మాట్లాడి సంస్థను ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు చేయించడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ లో పనిచేసిన మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్ లో మహిళలు పనిచేయకూడదని పోరాడి సర్ఫేస్ లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు. బొగ్గుగని కార్మికులకు పెన్షన్ స్కీమ్ సాధించిన ఘనత కొమరయ్యకే దక్కుతుందని వారు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ తదితర ఎన్నో హక్కులను పోరాడి సాధించారని వారు తెలిపారు. వారి ఆశయ సాధనలో మనమంతా కలిసి పనిచేయాలని, సంస్థ అభివృద్ధి కోసం యూనియన్ బలోపేతాన్ని కృషి చేయాలని వారు కోరారు. అంటే కొమరయ్య గారు ముందే అందరికన్నా ముందు ఆలోచన చేసి ఈరోజు కార్మికులకు దిగిపోతే ఏ విధంగా ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా చూసి
ఎన్ని యూనియన్లు ఎంతమంది నాయకులు ఆటంకాలు కల్పించినా అడ్డంకులు పెట్టినా ఎదురు తిరిగి మళ్ళీ ఆలోచన చేసి ఈరోజు పెన్షన్ దాత దిగిపోయిన వాళ్ళకి ఒక తండ్రిగా ఒక ఆయుపట్టుగా ఈరోజు కొమరయ్య గారు కార్మిక దిగిపోయిన గుండెలలో ఒక ఆదర్శ నాయకునిగా ఈరోజు నిలిచిండు. 28 సంవత్సరాలు అయినప్పటికీ కొమరయ్య గారు 28 సంవత్సరాలు కాదు, ఈ పెన్షన్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క కార్మికుని గుండెల్లో నిలిచే విధంగా హక్కును సాధించిండు మన యూనియన్ కొమరయ్య గారు. ఎందుకంటే ఏ హక్కు సాధించినా ఆలోచన చేసి ఎన్ని హక్కులు సాధించారో అసలు చెప్పలేం. ఈరోజు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క హక్కు వెనుక కొమరయ్య గారు సంతకం ఉన్నది. ఈరోజు సింగరేణి సంస్థ ఇక్కడ ఉన్నది అని అంటే ఇవాళ కొమరయ్య గారు పోరాటమే. అంటే కొమరయ్య గారు ఒక బృందం, కేఎల్ మహేంద్ర కావచ్చు, శేషగిరిరావు కావచ్చు, ముద్దుల్ మొహిద్దీన్ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా నిర్ణయం చేసుకొని ఈ సంస్థ మనది, ఈ సంస్థ కాపాడుకుంటేనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సింగరేణిలో మనకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో దూరదృష్టితో ఈరోజు సింగరేణి సంస్థను కాపాడిన చరిత్ర ఏఐటీసీ ఎర్రజెండా సంఘం నాయకులని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు కూడా సలసల కాగే నెత్తుటి దివికి ముట్టించినావు, సలసల కాగే నెత్తుటి దివికి ముట్టించినావు. గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద ఉద్యమాల కొమరయ్య. హేమచంద్రపురములోన ఓనమాలు దిద్దినావు, హేమచంద్రపురములోన ఓనమాలు దిద్దినావు. సాయుధ పోరాటములో ఉగ్గు పాలు తాగినావు, సాయుధ పోరాటములో ఉగ్గు పాలు తాగినావు. నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు, నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు. పరిపాలనకెదురు తిరిగి ఉగ్రుడవై నిలిచినావు. ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య. ఉద్యమాల వందనాలు యూనియన్ కొమరయ్య, ఆల వందనాలు యూనియన్ కొమరయ్య. నిజాముక రజాకార్లు నిరంకుశులు తెల్ల దొరలు, నిజాముక రజాకార్లు నిరంకుశులు తెల్ల దొరలు. ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ గౌస్, నాయకులు మాదన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, బోయిని స్వామి, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్ రెడ్డి, వెంకటస్వామి, బల్సు రవి, బండి మలేష్, ఆకునూరు శంకరయ్య, ఎం సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పర్యావరణ పరిరక్షణకు మనమంతా మట్టి గణపతిని పూజిద్దాం, రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ విజ్ఞప్తి. ఆర్జీవన్ ఏరియాలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన పర్యావరణ విభాగం. కార్మిక పక్షపాతి కొమరయ్య సేవలు చిరస్మరణీయం, కొమరయ్య 28వ వర్ధంతి సభలో కొనియాడిన ఏఐటీయూసీ నాయకులు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, 250 గజాల స్థలాన్ని కేటాయించాలి, రామగుండం తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖని స్ఫూర్తి పిలుపు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం.
ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పిలుపు. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.